ఇప్పుడు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ సో ఏంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఏదైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉందో దీంట్లో మనం ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలా ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో ఏవైతే మనం టాపిక్ ఇప్పుడు చెప్తానో ఆ టాపిక్స్ అనేవి ఫస్ట్ మనం చదువుకోండి, ఫస్ట్ స్టడీ చేయండి. సో ఫస్ట్ అనేది సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ అనేది ఖచ్చితంగా చూడండి. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి చూడండి, రైట్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి సో ఏమైంటాయో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. ఏముంటాయి? డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏముంటాయి? సో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక పేపర్ ఉంటుంది, తర్వాత ట్రై స్క్వేర్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఏవైతే డ్రాయింగ్ టేబుల్ అనేది ఉంటుందో, క్లాంప్స్ ఉంటాయి, సో ఎరేజర్ ఉంటాయి, పెన్సిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మీరు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కదాన్ని క్లియర్గా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది అన్నమాట. సో దాని గురించి ఖచ్చితంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్ షీట్ ఉందనుకోండి, డ్రాయింగ్ షీట్. ఓకే, ఈ డ్రాయింగ్ షీట్ అనేది దీంట్లో డ్రాయింగ్ షీట్లో ఏం ఇంపార్టెంట్, వీటి యొక్క సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సైజెస్ ఇవి ఎక్కడి వరకు ఉంటాయి? A0 to A5 వరకు ఉంటాయి, రైట్. ఇది అడగడు, బట్ A0 అంటే ఎంత, దీని యొక్క సైజ్ ఎంత. A0 అనేది అన్నిటికన్నా లార్జెస్ట్ సైజ్ అని చెప్తాం అనమాట. A0 సైజ్ ఎంత అవుద్ది? 841 into 1189 ఇలా అనమాట. A1 సైజ్ ఉంటుంది. సో A1 సైజ్ అనేది 594 into 841, రైట్. A2 సైజ్ అనేది ఉంటుంది అనమాట. A2 సైజ్ ఎంత? 420 into 594. తర్వాత A3 సైజ్ అనమాట 297 into 420. ఓకే, సో A4 సైజ్ అనేది ఎంత? 210 into 297. A5 అనేది ఎంత వస్తుంది? 148 into 210 అనమాట. సో ఇక్కడ మనం సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, దీని మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకో విషయం గమనించవలసిన విషయం ఏంటంటే A0 అనేది ఈ 841 అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇది లార్జ్ సైజ్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 594 అనేది ఇక్కడికి వస్తుంది. అలా రిలేటెడ్గా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది ఇలా పెద్దది లార్జెస్ట్ షీట్ ఏదంటే లార్జ్ షీట్ ఏది? A0. స్మాల్ షీట్ అనేది ఇక్కడ కంపేర్ చేస్తే స్మాల్ అనేది A5 అవుతుంది. ఓకే, అలా ఇస్తాడు. సో మీరు దీన్ని ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే సో ఇలా ఉంటుంది. ఇది ఒక పెద్ద షీట్. ఈ షీట్ ఏంది? A0 షీట్. సో అన్నిటికన్నా చిన్నది A5. ఓకే, తర్వాత A4, తర్వాత A3, తర్వాత A2 ఇలా గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి 841 కదా, ఇది 1189. దీనిలో ఆఫ్ వచ్చి 594. తర్వాత 841లో ఆఫ్ వచ్చి 420. తర్వాత 594లో ఆఫ్ వచ్చి 297. 420లో ఆఫ్ వచ్చి 210. ఇట్లా వస్తుంది అనమాట. మనం గుర్తుపెట్టుకోవడానికి ఇలా కూడా ఒక పద్ధతి అనమాట. కానీ ఈ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్లో డ్రాయింగ్ షీట్లో మనకి ఈ సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. తర్వాత ఏం చదవాలి? డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చేసి ఈ డ్రాయింగ్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఏంటది? డ్రాయింగ్ బోర్డ్ అనమాట. డ్రాయింగ్ బోర్డ్ అనేది ఉంటుంది. సో మీరు డ్రాయింగ్ బోర్డ్ ఆల్రెడీ చూసుంటారు. సో డ్రాయింగ్ బోర్డ్ అంటే ఇట్లా ఉంటుంది కదా, డ్రాయింగ్ బోర్డు ఉండి ఇలా రెండు ఉంటాయి. ఇదంటే డ్రాయింగ్ బోర్డ్ అనమాట, రైట్.
సో ఇదేంది, వీటిని ఏమంటారు, బటన్స్ అంటారు. ఓకే, బటన్స్. సో అది ఇంపార్టెంట్ కాదు. ఈ డ్రాయింగ్ బోర్డ్లో వచ్చేసరికి ఏం ఇంపార్టెంట్ అంటే సైజెస్ ఇంపార్టెంట్. ఏంటిది, సైజెస్ అనేవి ఇంపార్టెంట్. సో ఎన్ని సైజులు ఉంటాయి, 5 ఉంటాయి. D0, D1, D2, D3, D4 ఇలా సైజులు ఉంటాయి అన్నమాట. ఈ సైజెస్ ఏంటి, ఈ సైజెస్ అనేవి ఎంత వేసి ఉంటాయి, ఏది పెద్ద సైజు ఏది చిన్న సైజు. సో D0 అంటే ఎంత, 1500 ఇంటూ 1000 ఇంటూ 25 అనమాట, రైటా. సో తర్వాత D1 అంటే 1000 ఇంటూ 700 ఇంటూ 25. ఓకే, D2 అంటే 700 ఇంటూ 500 ఇంటూ 15. ఓకే, 15, అది 15 అనమాట, రైట్, ఇది 15. D3 అంటే 500 ఇంటూ 350 ఇంటూ 15 అనమాట. D4 అంటే 350 ఇంటూ 250 ఇంటూ 15. అయితే ఇక్కడ ఇంకొకలాగా కూడా బిట్ అడగవచ్చు, కొంచెం స్పీడ్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అనేది, కానీ మీరు ఏదైతే నేను ఇక్కడ కవర్ చేస్తానో ఆ టాపిక్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఇక్కడ ఇంకో బిట్ కూడా ఉంటుంది. ఏంటి, ఈ D0 అనే బోర్డు మీద ఏ సైజ్ ఆఫ్ పేపర్ యూజ్ చేస్తారంటే A0 సైజ్. ఓకే, A0 సైజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎంత, 841 ఇంటూ 1189. సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. సో ఈ D1 దగ్గర ఏ పేపర్ వేస్తాం, A1 పేపర్ యూజ్ చేస్తాం. D2 దగ్గర A2 పేపర్ యూజ్ చేస్తాం. D3 దగ్గర A3 పేపర్ యూజ్ చేస్తాం. D4 దగ్గర A4 పేపర్ యూజ్ చేస్తాం, ఇట్లా అనమాట, రైట్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో నెక్స్ట్ వచ్చి టీ స్క్వేర్ అనమాట. టీ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టీ స్క్వేర్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది టీ స్క్వేర్. ఒక పక్క అనేది ఏది ప్యారలల్ లైన్ గీయడానికి యూజ్ చేస్తాం, ఏది మనం రైట్ యాంగిల్ లైన్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్, రైట్. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సైజెస్ కూడా ఉంటాయి. ఎన్ని సైజులు, 4 సైజులు ఉంటాయి. T0, T1, T2, T3. ఇవి సైజెస్ అనమాట. ఇవి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకుంటే గుర్తుండిపోతాయి. ఇది T0 ఎంత, 1500, T1 1000, T2 700, T3 500. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సో ఇవి మీరు ఖచ్చితంగా కవర్ చేయాలన్నమాట. నాకు ఖచ్చితంగా బిట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెన్సిల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో పెన్సిల్స్లో మనం ఇక్కడ ఎలా బిట్ అడుగుతుంది అంటే, పెన్సిల్స్లో హార్డ్ డస్ట్ ఏది, సాఫ్ట్ ఏది, తర్వాత దీంట్లో వచ్చేసి గ్రేడ్స్ ఉంటాయి. హార్డ్ గ్రేడ్ కింద ఏమొస్తాయి, మీడియం కింద ఏమొస్తాయి, మీడియం తర్వాత సాఫ్ట్, ఇలా గ్రేడ్లు ఉంటాయి అన్నమాట. దీని గురించి సో ఏవేమి ఏ గ్రేడ్ల కింద వస్తాయని చదువుతాడు, రైట్. సో దీని గురించి ఒకసారి నేను చెప్తాను చూడండి. సపోజ్ ఇది పెన్సిల్ యొక్క లైన్ అనుకోండి. సో ఇది చూడండి. సో హార్డ్గా ఉండేది ఏంటి, ఎక్కువ హార్డ్గా ఉండేది 9H వరకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది, 9H, తర్వాత 8H, తర్వాత 7H, తర్వాత 6H, తర్వాత 5H, తర్వాత 4H, తర్వాత 3H, తర్వాత 2H. ఇప్పుడు ఏంటి, H వస్తుంది. H తర్వాత F వస్తుంది, తర్వాత HB వస్తుంది, తర్వాత B వస్తుంది, తర్వాత 2B, 3B, 4B, 5B, 6B, 7B దాకా ఉంటాయి. ఇవన్నీ టోటల్ లెక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఎన్ని ఉన్నాయంటాడు, గ్రేడ్లు ఏంటంటే ఎన్ని చెప్తారు, 18 చెప్తారు, రైట్. అన్నిటికన్నా సాఫ్టెస్ట్ గ్రేడ్ ఏంటంటే 7B అని చెప్తారు, రైట్. హార్డెస్ట్ అయితే 9H అని చెప్తాం, ఓకే. అయితే దీనిలో చూడాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఎక్కడి నుండి ఎంతవరకు ఏ గ్రేడ్ నుండి ఎంతవరకు మనకి
హార్డ్ అనేసి అడుగుతాడు. సో ఈ 4H నుండి 9H వరకు కూడా ఇది హార్డ్ గ్రేడ్ అని చెప్తాం. ఏంది హార్డ్ అనమాట. తర్వాత సో ఇది ఏముందో 3H ఇది ఉంది కదా 3H. ఈ 3H నుండి B వరకు ఏదైతే ఉందో దీన్ని మీడియం గ్రేడ్ అంటాం. ఏమంటాం? మీడియం. ఓకే. ఇది 2B నుండి ఏదైతే 7B వరకు ఉందో దీన్ని సాఫ్ట్ అని అంటాం. ఏమంటాం? సాఫ్ట్ గ్రేడ్ అని అంటాం. ఓకే. అయితే ఇక్కడ ఏమడుగుతాడు? ఏ గ్రేడ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అని అడుగుతాడు. ఏమడుగుతాడు? ఏ గ్రేడ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనే క్వశ్చన్ అడుగుతాడు. సో అనే క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఏంది? హార్డ్ అయితే లైట్, సో లైట్గా మరియు ఫైన్ లైన్స్కి యూజ్ చేస్తాం. ఫైన్ లైన్స్కి వచ్చేసి హార్డ్ గ్రేడ్. మీడియం గ్రేడ్ వచ్చేసరికి లెటరింగ్కి యూజ్ చేస్తాం. ఏది? లెటరింగ్. ఓకే. సాఫ్ట్ గ్రేడ్ వచ్చేసరికి మనం దీనికి థిక్ లైన్స్కి యూజ్ చేస్తాం. ఇది థిక్ లైన్. ఇది పెన్సిల్స్ అనమాట. ఇవి పెన్సిల్స్. తర్వాత మనకు వచ్చేసి చూసుకుంటే సెట్ స్క్వేర్. ఏంది? సెట్ స్క్వేర్. సెట్ స్క్వేర్లో మనకి ఎలా ఉంటాయి? మనం ఆల్రెడీ ఐటీఐలో అలాంటి దగ్గర యూజ్ చేసాం. సెట్ స్క్వేర్ ఎలా ఉంటాయి? ఇలా ఒకటి ఉంటే సో ఇలా ఒకటి ఉంటుంది. వీటిని మనం సెట్ స్క్వేర్ అంటాం. ఓకే. వీటిని సెట్ స్క్వేర్స్ అని అంటాం. ఓకే. అయితే ఈ సెట్ స్క్వేర్లో ఏముంటాయి, ఎన్ని సెట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సెట్ స్క్వేర్లోనే. అయితే సెట్ స్క్వేర్లో రెండు స్కేల్స్ ఉంటాయి. ఆ స్కేల్స్ యొక్క ఇవి అనేది ఎలా ఉంటుంది? సెట్ స్క్వేర్స్ అనేది ఎన్ని సెట్లు? 2 సెట్లు ఉంటాయి. ఒకటి 30, 60, 90. ఇది ఒక సెట్ అనమాట. వాడు అడుగుతాడు. సో కింది వాటిలో సెట్ స్క్వేర్లో సెట్ కానిది ఏదైనా అడుగుతాడు అనమాట. ఇది ఒక ఆప్షన్ ఇస్తాడు. నెక్స్ట్ 45, 90 ఇది ఒక సెట్ అనమాట. సో ఈ 2 సెట్లు ఇచ్చి వేరే ఆప్షన్ ఒకటి ఇస్తాడు. సో కానిది ఏదైనా అడిగితే కానిది ఏదైనా పెట్టాలి. అది సెట్ స్క్వేర్ అనమాట. తర్వాత మనం చూస్తే ఫ్రెంచ్ కర్వ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫ్రెంచ్ కర్వ్ అంటే ఏమి పెట్టేవాడు, బట్ ఇక్కడ ఏంటంటే సో ఇలా ఇచ్చేస్తాడు. ఇలా ఉంటాయి ఫ్రెంచ్ కర్వ్లు అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇలా ఉంటాయి ఫ్రెంచ్ కర్వ్లు అంటే. సో అలా మీకు ఒక ఫిగర్ చేసి చూపించి ఆ ఫిగర్ అనేది ఏంటి అని అంటే ఫ్రెంచ్ కర్వ్ అని మనం చెప్పుకోవాలన్నమాట. రైట్. డ్రాయింగ్ షీట్స్ అయిపోయింది. రైట్. తర్వాత డివైడర్స్, కాలిపర్స్, క్లీనింగ్, తర్వాత కాంపస్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి డ్రాయింగ్ పరంగా వచ్చేసి. ఓకే. సో తర్వాత మనకి డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అని ఉంటుంది. డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి అని అడుగుతాడు. కింది వాటిలో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో కానివేవి అని అడుగుతాడు అనమాట. కింది వాటిలో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో ఉన్నవేవి అని అడుగుతాడు. అది ఒకసారి చూసుకోండి. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే సో ఇది లెంతనింగ్ బార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. లెంతనింగ్ బార్. ఇంకేముంటాయి? స్మాల్ బౌ కాంపస్ అనేది ఉంటుంది అనమాట. ఏది? స్మాల్ బౌ కాంపస్. ఇలా అనమాట. ఇలా మీరు చదువుకోవాలి. అది స్మాల్ బౌ కాంపస్, లార్జ్ సైజ్ డివైడర్, ఇంకింగ్ పెన్ను ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రైట్. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రాయింగ్లో స్కేల్ గురించి మాట్లాడుకుంటాం. సో స్కేల్ అంటే ఇది స్కేల్ మూడు రకాలు ఉంటాయి. ఎన్లార్జింగ్ స్కేలు, ఫుల్ లెంత్ స్కేలు అండ్ రెడ్యూసింగ్ స్కేలు. ఈ మూడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్. ఇది ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్ ద్వారా మనం ఈ స్కేల్ అనేది నిర్ణయిస్తాం. ఈ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే సో లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్ ఆబ్జెక్ట్ బై యాక్చువల్ లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. ఏంటిది? లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్ ఆబ్జెక్ట్ బై యాక్చువల్ లెంత్ అనమాట. యాక్చువల్
యాక్చువల్ లెంత్ ఇదన్నమాట. రైట్, ఇదన్నమాట. దీని గురించి మనం చదువుకోవాలి. సో ఓకే, ఇది. సో ఇక్కడ ఇంకా అడుగుతాడు, ఏం అడుగుతాడు, స్కేల్లో వచ్చేసి చెప్పాను కదా, ఎన్లార్జ్ అంటే ఎన్లార్జ్ స్కేల్ అనేది ఉంటుంది. సో ఆ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉంటుంది ఎన్లార్జ్లో అంటే, ఎన్లార్జ్లో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి కన్నా. ఓకే, ఫుల్ అయితే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఒకటిగా ఉంటుంది అనమాట, ఈక్వల్ టు. తర్వాత రెడ్యూసింగ్ అన్నాడు అనుకో, రెడ్యూసింగ్లో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది సో ఎక్కువగా ఉంటుంది అనమాట, ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది అనమాట. ఇలాంటి బిట్లు కూడా మనకి స్కేల్లో అడుగుతాడు అనమాట. రైట్, ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ షీట్ కూడా ఇంపార్టెంట్. ఈ డ్రాయింగ్ షీట్లో ఏమేమి అడుగుతాడంటే, డ్రాయింగ్ షీట్ అనేది సో ఇలా ఉందనుకోండి ఒక షీట్, దీనికి బార్డర్ లైన్ అనేది ఎంత ఉండాలి, టైటిల్ బార్ అనేది ఎంత ఉండాలి, సో మిగతా 3 వైపులో ఉండేది బార్డర్స్ అనేది ఎంత ఉండాలి అనేది ఇక్కడ అడుగుతుంది. సో బార్డర్ లైన్ అనేది సో 10 mm ఉండాలి, ఇదైతే మిగతా 3 వైపులా 5 mm ఉండాలి. టైటిల్ బార్ అయితే 185, ఇదంతా 65, అంతేనా, అలా ఉండాలి అన్నమాట. సో దాని గురించి మీరు చాలా నీట్గా నేర్చుకోవాలన్నమాట. సో ఇది. తర్వాత ఇక్కడ మనకి ఇంకా డ్రాయింగ్ షీట్లో టైటిల్ బార్లో ఏమేమి ఉంటాయి, టైటిల్ బార్లో ఏమేమి ఉంటాయి. సో ఏదైతే ఈ టైటిల్ బార్ ఉందో ఇక్కడ ఏముంటాయి, సో అక్కడ నేమ్ ఉంటుంది, తర్వాత స్కేల్ ఎంత ఉంటుంది, ప్రొజెక్షన్ సింబల్ ఎలా ఉంటుంది, టైటిల్ ఆఫ్ డ్రాయింగ్, నేమ్ ఆఫ్ ద డిజైనరు అండ్ డేటు, నేమ్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అండ్ డేటు, నేమ్ ఆఫ్ ద స్టాండర్డ్ అండ్ డేటు, నేమ్ ఆఫ్ ద అప్రూవర్ అండ్ డేట్ ఆఫ్ సో డేటు, ఇలాంటివన్నీ ఉంటాయి. డ్రాయింగ్ నెంబరు, ఇవన్నీ కూడా ఈ టైటిల్ బార్లో ఉంటాయి. టైటిల్ బార్ యొక్క లెంత్ అంతా 185 × 65. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇది డ్రాయింగ్ గురించి. సో ఇదే కాకుండా ఇంకా బోల్డ్ ఉంటాయి, రేట్ చెప్తా. సో ఇదే కాకుండా సింబల్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట ఈ డ్రాయింగ్లో. ఈ సింబల్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో సింబల్స్ అంటే ఏంటో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏ టైప్ సింబల్స్ ఒకసారి జాగ్రత్త చూడండి. సింబల్స్ అంటే ఎలక్ట్రికల్ సింబల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ సింబల్స్, ఇవి కవర్ చేయాలి మీరు. ఎలక్ట్రానిక్ సింబల్స్, వెల్డింగ్ సింబల్స్, పైప్ ఫిట్టింగ్ సింబల్స్ అని ఉంటాయి, అవి కూడా చూడాలి. ఓకే, పైప్ ఫిట్టింగ్ సింబల్స్. తర్వాత మనకు వచ్చేసి ఇంకేముంటాయి దీంట్లో, డ్రాయింగ్ సింబల్స్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా ఇంకా మనకి సర్ఫేస్ సింబల్స్. సో ఏంది ఇవి అనేది చూద్దాం. సో ఏంటంటే ఎలక్ట్రికల్ సింబల్స్ అంటే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సింబల్స్ అంటే, ఒకవేళ బ్యాటరీ అన్నాడు అనుకో, బ్యాటరీ యొక్క సింబల్ ఏంటంటే అడిగాడు అనుకో, ఇలా ఉంటుంది అనమాట. రైట్, ఇది. సో బ్యాటరీ సింబల్ అంటే ఇలా చెప్పాలి మనం. తర్వాత మనకి సెల్ యొక్క సింబల్ అని అడిగాడు అనుకో, ఇలా చెప్పాలి, ఇది సెల్ సింబల్ అనమాట. ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి, కవర్ అవుతాయి. అది కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే సింబల్స్ అనేవి చాలా ఈజీ గుర్తుంటాయి. రైట్, ఇక్కడ మన ఇంకో విషయం కూడా ఉంటుంది అనమాట, ఆపరేషనల్ సింబల్స్ ఉంటాయి. సో ఆపరేషనల్ సింబల్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం. సో ఇది ఒక్కసారి చూస్తే గుర్తుండిపోతుంది, మీరు పదే రివ్యూ కూడా చేయక్కర్లేదు, ఏం అవసరం లేదు. రైట్, ఇవి సింబల్స్. తర్వాత వెల్డింగ్ సింబల్స్ అంటే మీకు ఫిల్లెట్ అని, బట్ జాయింట్ అని, వి జాయింట్ అని, యూ జాయింట్ అని, డబుల్ బట్ జాయింట్ అని. సో ఫిల్లెట్ వెల్డ్ అంటే దీని యొక్క సింబల్ ఏంటి, ఇలా ఉంటుంది. ఓకే, యూ జాయింట్ అంటే యూ లాగా ఉంటుంది అనమాట. యూ జాయింట్ అంటే యూ జాయింట్. ఓకే, వి బట్ జాయింట్ అంటే వి బట్
ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సింబల్స్ కూడా వెల్డింగ్ జాయింట్లో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, రైట్. నెక్స్ట్ వచ్చి సర్ఫేజెస్ అనమాట. ఏంది సర్ఫేజెస్ అంటే? సర్ఫేజ్ అంటే ఏం లేదు, సో వుడ్ అనేది ఇండికేషన్ ఎలా చేస్తారు, వుడ్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే సో ఇలా ఉంటుంది. సో వుడ్ అనేది సో ఇది వుడ్ని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా గ్లాస్ అనేది ఎలా ఇండికేట్ చేస్తారని అడుగుతుంది. సో లేదా ఫిగర్ ఇచ్చేసి గ్లాస్ దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారు అనేసి అంటే గ్లాస్. సో ఇలా ఉంటాయి అన్నమాట. తర్వాతది వచ్చేసి రఫ్నెస్ ఫిగర్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇట్లా ఓకే, ఈ సింబల్ ఇక్కడ ఏ డి ఈ బి సి ఇలా ఇస్తాడు. సో ఇక్కడ ఏ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అడుగుతుంది అనమాట. సో ఏ అనేది ఏంది? రఫ్నెస్ వాల్యూ. ఓకే, రఫ్నెస్ వాల్యూ. బి అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ప్రొడక్షన్ మెథడ్, అంటే ఏ ప్రొడక్ట్ చేసి దాన్ని మనం తయారు చేసాం, ప్రొడక్షన్ మెథడ్. తర్వాత ఏబి తర్వాత మనకి సి అనేది శాంపిల్ లెంత్ అనమాట. ఏంది? శాంపిల్ లెంత్. డి అనేది మిషన్ అలవెన్స్, మిషన్ ఇలా అడుగుతాడు అనమాట. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇలా మనకు సింబల్ ఇచ్చి ఏ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని అడుగుతాడు, మన రఫ్నెస్ అనమాట. ఇట్లా కూడా మనకు అడుగుతాడు. 5 ఫిట్టింగ్ అన్నాం కదా. తర్వాత వచ్చేసి ఏంటి, ఒక నిమిషం. ఎస్, 5 ఫిట్టింగ్ అంటే ఈ 5 ఫిట్టింగ్లో సో మనకు కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సింబల్స్ అడుగుతాడు అనమాట. ఏం అడుగుతాడు? ఈ ఎల్బో అనేది ఎల్బో 90 అని అడుగుతాడు. సో దీని సింబల్ ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, ఎల్బో 90. అదే ఎల్బో 45 అయితే ఎల్బో 45 అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట, రైట్. సో ఎల్బో 45. తర్వాత క్రాస్ సింబల్ అనేది ఎట్లా ఉంటుంది? సో ఇలా వచ్చి ఇది క్రాస్ సింబల్. ఈ సింబల్ ఇక్కడ సింబల్ ఇచ్చి దీన్ని ఏమంటారని అడగచ్చు. క్రాస్ సింబల్ ఎలా ఉంటుందని కూడా అడగచ్చు, ఆప్షన్స్ బట్టి. తర్వాత గేట్ వాల్వ్ అంటే ఏంటి? సో ఇలా ఉంటుంది అన్నమాట గేట్ వాల్వ్. ఓకే, రైట్. ఇది గేట్ వాల్వ్, రైట్. తర్వాత ఇక్కడ మనకి ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఏముంటాయి? ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్. ఇవి కూడా మీరు లైట్గా చూసుకోవాలి. సో ఇది ఏంటంటే మీకు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ప్రొజెక్షన్ అండ్ వ్యూస్ అయితే జస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకొని సింపుల్ వ్యూలో మనకి సింపుల్గానే ఉంటుంది. సో ఇప్పుడే ఫస్ట్గానే చదువుకొని బిట్ ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రొజెక్షన్ వ్యూలో ఇందులోనే ఐసోమెట్రిక్ అనేది ఉంటుంది. తర్వాత డైమెట్రిక్, ట్రైమెట్రిక్ అనేవి 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 ఇట్లు కూడా దాంట్లో మనకి క్షుణ్ణంగా ఇస్తాడు. ఇది ఓవరాల్గా ఓవర్లుక్ అనమాట డ్రాయింగ్ గురించి. ఈ డ్రాయింగ్ ఇప్పుడు మేము చెప్పిందల్లా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ అనేది ముందుగా చదువుకోండి. సో కొంచెం ఫాస్ట్గా ఉన్నా సరే సో మీకు ఇలా చెప్తేనే అర్థమవుతుంది. సో కొన్ని పాయింట్లు అనేవి యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇవి అనమాట, ఇవి డ్రాయింగ్ సంబంధించి ఓవర్లుక్ అనమాట. ఇంకేవి బయటకైతే వెళ్ళడు. సో ఇది తప్ప ఇంకేమి ఇవ్వడు అనమాట. సో ఇది ఓవర్లుక్. ఓకే, ఇది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని సో హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకొక టాపిక్ మర్చిపోయాను. సో లైన్స్ అనేవి ఉంటాయి. లైన్స్, ఏ లైన్ ఎక్కడ యూజ్ చేస్తాం? సో డాటెడ్ లైన్ ఉంటాయి, సెంట్రల్ లైన్ ఉంటాయి. ఆ లైన్ ఏ లైన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది అడుగుతాడు. ఏ అప్లికేషన్లో యూజ్ చేస్తాం అనేది కూడా అడుగుతాడు అనమాట. ఓకే, రైట్. ఇలాంటివి కూడా చూసుకోండి, రైట్. అంతే. ఇంటి డ్రాయింగ్లో మనకి తెస్తే ఓవర్లుక్గా డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సింబల్స్ రిప్రజెంటేషన్, లైన్స్, ఫిగర్స్, ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్. ఇది మనం సో ఈ సబ్ టాపిక్స్ 5 కూడా ఇప్పుడు నేను కవర్ చేసి చెప్పాను.
సో ఇవి చదువుకోండి. సో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా సిలబస్ అంతా కూడా సో 2 డేస్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో 1½ డే అనేది మనకి ప్రిపరేషన్‌కి అంటే ప్రిపేర్ అవ్వడానికి, ఒక హాఫ్ డే అనేది హాఫ్ డే మనం పేపర్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇది డ్రాయింగ్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇంకో వీడియోలో అయితే మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఒక పార్ట్ సేఫ్టీ గురించి ఏమొస్తాయి, సేఫ్టీలో ఏమి ఇంపార్టెంట్ అనేవి ఏది కవర్ చేయాలనేది చెప్తాను. ఓకే రైటా. థ్యాంక్ యూ.